హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవానీ ఎంబ్రాయిడరీస్. నా పేరు భవానీ అండి, మాది భీమవరం. ఈరోజు thumbnail అయితే చూసారు కదండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ ద్వారా లక్షల్లో సంపాదించడం అనేది నిజమా కాదా? అలానే ఎక్కువ మంది నన్ను ఇవే డౌట్స్ అడుగుతున్నారండి. ఎక్కడ మిషన్ తీసుకోవాలి, బిజినెస్ ఎలా ఉంటుంది, బిజినెస్ చేయొచ్చా అని ఎక్కువ అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నా అండి. ఇంకెందుకు లేట్, మరి టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. లక్షల్లో సంపాదన అనేది నిజమా కాదా? మనకి ఎంతో బిజినెస్ ఉంటాయి కానీ లక్ష రాదండి. మనం 4 lakhs పెట్టి మిషన్ తీసుకున్నాం అనుకోండి, 5 lakhs పెట్టి, అంటే మనకు డైలీ ఒక 2000 రూపీస్ వర్క్ ఉండాలి. వర్క్ ఉండాలంటే మనం దాని దగ్గర నుంచి వర్క్ చెయ్యాలి. ప్లస్ అలానే మనకి డైలీ వర్క్స్ ఉండాలి, కస్టమర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటేనే మనం 50-60K వరకు ఎర్న్ చేయొచ్చు. లేదు మిషన్ తీసుకున్న తర్వాత కస్టమర్స్ వస్తారులే అని మాత్రం అనుకొని మాత్రం మిషన్ తీసుకోకండి. మీరేంటంటే కస్టమర్స్ ఉన్నారు, నాకు వర్క్ ఉంటుంది అనుకునే వాళ్ళు మిషన్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు టైలర్స్ ఉన్నారండి, వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఉంటారు కాబట్టి ఆ కస్టమర్స్ వాళ్ళు గ్యాదర్ చేసుకొని వర్క్ చేసుకోగలరు. సో బయట వాళ్ళు అసలు ఏ బిజినెస్ చేయకుండా స్టార్టింగ్ ఎంబ్రాయిడరీనే చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఏంటంటే మెయిన్ మీరుండే ఏరియా కరెక్టా కాదా, మీరుండే ఏరియా బట్టి కూడా రేట్స్ ఉంటాయండి. చాలా మంది ఎక్కువ చేస్తారు, తక్కువ చేస్తారు. సో మీరుండే ఏరియా బట్టి రేట్స్ కూడా చెప్పుకొని సో దాన్ని బట్టి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అండి. ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలి, ఒక మిషన్ తీసుకోవాలి అనుకుంటే మనం చాలా సెర్చ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు, సో ఇలా ఉంటుంది అని చెప్పేసి. అలానే నేను కూడా చాలా టాపిక్ గ్యాదర్ చేసుకున్నాను, ఇంకా చాలా చూసాను, యూట్యూబ్ లో వీడియోలు కూడా చూసాను అండి. సేల్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే నిజంగానే లక్ష వస్తుంది అనుకుంటారు, నిజంగా నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మలేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే ఇంతకు ముందు ఒక విలేజ్ కి వచ్చి ఒక మిషన్, ఒక చోట ఒక మిషన్ ఉండేది. సో వాళ్ళకి వర్క్ బాగానే ఉండేదండి. ఇప్పుడు వచ్చి ఏంటంటే స్ట్రీట్ కి వచ్చి ఒక 4-5 మిషన్స్ కనబడుతున్నాయి. కస్టమర్స్ తక్కువైపోయారు, వర్క్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే మీకు కస్టమర్స్ ఉంటే మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్స్ ఉంటే వర్క్స్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఒక డైలీ ఒక 1000 రూపీస్ వర్క్, ఒక 1200, ఒక 1500 వరకు చేయగలమండి. అంతకు మించి అయితే చేయలేము. అది కూడా మనం టైం అంతా కూడా ఇక్కడ పెట్టి చేస్తేనే ఆ 1500 మనం గెయిన్ చేయగలం. ఇప్పుడు ఒక బ్లౌజ్ సెట్ చేస్తున్నాం వర్క్, హెవీ వర్క్ అనుకుంటే 8 to 9 hours పడుతుందండి. సో మనం మధ్యలో గ్యాప్ తీసుకుంటాము, అలానే కరెంట్ పోతుంది, థ్రెడ్స్ ఇబ్బంది పడతాయి. ఇంత టైము ఒక 10 hours వర్క్ చేస్తే ఒక బ్లౌజ్ కంప్లీట్ అవుద్ది. అలానే 1500 మనకు వస్తాయి. ఈ 1500 లో పెట్టుబడి ఉంటుంది. సో మన థ్రెడ్స్ కొనుక్కోవాలి, అలానే కింద పెట్టే బకరం తీసుకోవాలి. ఇంకా మనకి ఏదైనా మిషన్ కంప్లైంట్ వస్తే దానికి కూడా అమౌంట్ ఎక్కువే తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనం పెట్టుబడి పెట్టాలి. ఒక 1500 వస్తుందంటే మనకి వెంటనే ఆ 1500 మనం తీసుకోవడానికి ఉండదు, పెట్టుబడి ఉంటుంది కాబట్టి. సో హెవీ వర్క్, మొత్తం వర్క్ రోజంతా కూడా వర్క్ చేస్తేనే ఆ 1500 మనకు వస్తాయి. ఇలా డైలీ 1500 వర్క్ చేయగలమా అంటే అది చేయలేమండి. ఎందుకంటే ఒక రోజు మనకి వేరే బయట పడి ఉండొచ్చు, అలానే మనకి టైం కుదరకపోవచ్చు, అలానే కస్టమర్స్ కూడా లేని రోజులు కూడా చాలా మందిని చూసానండి నేను. అలానే చాలా మంది మిషన్ కొని అమ్మేసిన వాళ్ళు కూడా చూసాను నేను. సో ఇప్పుడు మనం ఒక 1000 పెట్టి వర్క్ చేస్తేనే మనకి 30 days లో వర్క్ చేస్తే 30K వస్తుంది. సో 1500 చేసామంటే ఒక 40K. అంతకు మించి అయితే మిషన్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. అది కూడా ఈ 40K 45 రావాలి అంటే గనక మనం డే అంతా కష్టపడాలండి. ఎందుకంటే చాలా మంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే మిషనే కదా చేసేస్తుందిలే, దగ్గర ఉంటే సరిపోతుందిలే, చూసుకుంటూ ఉంటే సరిపోతుందిలే అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఆ మిషన్ దగ్గరుండి సెట్ చేసుకొని అంత మంచిగా ఇవ్వకపోతే ఆ బ్లౌజ్ పాడైపోద్ది. బ్లౌజ్ పాడైందంటే ఇంకోసారి కస్టమర్ అయితే మన దగ్గరికి రారు. సో ఇవన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, లోన్ పెట్టి తీసుకున్న తర్వాత EMIs కట్టాలి. సో బిజినెస్ కన్ఫర్మ్ గా ఉంటుంది అయితే మనం చెప్పలేము. అన్ని రోజులు మనీ కాదు, అలానే అందరికి ఒకేలా ఉండదు బిజినెస్. చాలా మంది 2-3 మిషన్స్ మెయింటైన్ చేసి వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సీనియర్స్ అండి. సో మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కొన్ని పాయింట్స్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. సో ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరున్న ఏరియా ఓకే. మళ్ళీ అలానే షాప్ పెట్టారనుకోండి, దానికి రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్ పే చేయాలి. ఇవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇవన్నీ ఎంత అవుతుంది, సో మనకి ఎంత మిగులుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి. ఎక్కువ ఆలోచించిన తర్వాతే తీసుకోమని చెప్తా అండి నేనైతే. సో మిషన్ గురించి చెప్పాలంటే మిషన్ లో ఒక 4 options ఉంటాయండి. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏంటంటే తొందరగా మిషన్ వస్తుంది, కొంచెం నాలెడ్జ్ లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం టైం పడుతుంది. వెంటనే ఎవరికి రాదండి. చేసే ఎక్స్పీరియన్స్ బట్టి వర్క్ అనేది మనం అందులో తెలుసుకుంటూ ఉంటాము, మనకి తెలుస్తూ ఉంటది కూడా. సో ఏ మిషన్ తీసుకోవాలి అనేది మీ ఇష్టం అండి. నేనైతే రాజమండ్రిలో తీసుకున్నాను. మీకున్న బడ్జెట్ బట్టి మిషన్ కి వెళ్తారు. ఇప్పుడు
మార్కెట్లో 150,000 నుంచి మిషన్స్ ఉంటాయి. మనం తీసుకునే బడ్జెట్ బట్టి ఏ మిషన్ తీసుకోవాలనేది ఆలోచించుకోండి. అలానే మీకు బెస్ట్ సర్వీస్ ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకోండి. మీకు దగ్గరలో బెస్ట్ సర్వీస్ ఉంది అనుకుంటే వెళ్ళి తీసుకోండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని నేను చెప్పానని కాకుండా బెస్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉంటే గనక వెళ్ళి మీరు అక్కడే సెర్చ్ చేసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేస్తుండగా మిషన్ ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకుంటే కనుక మనం ఎక్కడో ఉండి మనకి ఎక్కడో మిషన్ తీసుకొని సర్వీస్ సెంటర్ ఎక్కడో ఉంటే మనకి ఇబ్బంది కాబట్టి సో దగ్గరలో ఉంటే ప్రాబ్లం ఉండదు. 1 or 2 days లో వాళ్ళు వచ్చి సాల్వ్ చేసేస్తారు. నాకైతే అంతే అండి, 1 or 2 days లో వచ్చి సాల్వ్ చేసేస్తారు. నేను వర్క్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను. సో అది ఒక్కసారి ఆలోచించి మీకు సర్వీస్ ఎక్కడైతే దగ్గర ఉంటే అక్కడ మీరు తీసుకోమని చెప్తాను నేను. ఈ రోజు వీడియో అయితే ఇదండి. ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే కనుక కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏ టైప్ వీడియోలు కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్లో చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఇన్స్టా పేజ్ కూడా మెన్షన్ చేస్తున్నా అండి. మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే అందులో పెడుతూ ఉంటాను. పిక్స్ వైజ్ ఇంకా క్లారిటీగా చూడాలి అనుకుంటే మన ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ రోజు వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తక్కువ టైంలో చాలా సపోర్ట్ చేశాను నన్ను. సో 1Kకి దగ్గరలో ఉన్నామండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.